లాజిక్ దొరికిందని. అది కదా. ఏమైనా ఆ న్యూస్ చూసిన వెంటనే నాకైతే వెంటనే కాల్ చేస్తాను చూసిన ఒక్క సెకండ్లోకి. మళ్ళీ అదే కంపెనీకి నువ్వు ఇంటర్వ్యూకి అక్కడ వెళ్ళిపోతావు. చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా కాదు, డ్యామేజ్ ఎంత శాతం ఉందనేది కదా ముఖ్యం. ప్లాస్టిక్ నుంచి ఏదో ఆయిల్ సేకరిస్తారంట. మేబీ క్రూడ్ ఆయిల్. మా ఇంట్లో గుంట ఉండేదిరా, కనిపించట్లేదు. బిజెంగిసిందో పెళ్ళి బిజెంగిసిందో. ఇదేమన్నా ఇది బాగుంటుంది, స్టూడెంట్స్ కార్నర్ హబ్ అండ్ ఈ బ్యాక్గ్రౌండ్స్, ఈ గ్రీనరీస్ అండ్ ఈ టైంలో కూర్చుంటే మనకి సప్తస్వరాలు వినిపిస్తాయి. ఇంకా అసలు స్టార్ట్ అవుతాయి. మ్యూజిక్ కాలేజ్ కదా, ఇంక నేను తెగించేసాను రా, కంప్లీట్గా వ్లాగర్గా మారిపోతాను. అదేంటిది గొంగళి పురుగు సీతాకోక చిలక ఎలాగైతుందో నేను అలాగే. పెళ్లి గురించి మేము బాధపడిపోతుంది. చెప్తారు అయ్యా, పెళ్ళి పిల్లలు అయినా మనవి చాలా స్ట్రగ్లింగ్ డేస్లే. అంటే ఏ విధంగా ఊకదంపుడు వేస్తున్నారో చెప్పురా. రికార్డ్ చేస్తూ బాగుంటది ఇదంతా. జస్ట్ ప్లాట్ మ్యాన్ అన్నప్పుడు ప్లాటే. చూసావా నువ్వు ఆ చెట్టు కింద కూర్చుంటే ఏదో గౌతమ్ బుద్ధుడు చెట్టు కింద కూర్చున్నట్టు ఉంది. చెప్పు బావా, నీ కష్టాలు నా కష్టాలు కావా? అవును, నేను బావా అంటాను, నువ్వు పాద్దా అనరా. కరెక్ట్ సింక్ అవుతుంది. పాదుని పాక పెట్టుకోమంటున్నావే. ఏదైనా నువ్వు అండర్వేర్ జాబ్ చేద్దామన్నా నేను రెడీగా ఉంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇగో నా దగ్గర క్రేజీ ఆలోచనలు ఉన్నాయి. ఒకవేళ మనం చేయలేకపోతే సెల్ఫ్ అని పెడదాం. రూపాయికే మీరే ఇస్త్రీ చేసుకొని మీరే మడతెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇలాంటి క్రేజీ థాట్స్ అన్ని నాకే వస్తుంటాయి. గో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వెంటనే చేసేయాలవా. సంవత్సరాలు ఆలోచిస్తే మన ప్లేస్లో ఆడెవడో ఓపెన్ చేస్తాడు. ఫోన్ చెప్పు, క్రేజీ ఐడియా ఒకటి. ఏదైనా ఒక మంచి బిజినెస్ ఓపెన్ చేసి ఫేమస్ అయిపోవా. చూడు అలా బుల్లెట్ వేసుకొని తిరిగితే బుల్లెట్ ఉంది వేసుకొని తిరగాల పాపం. నీకు ఒకటి చెప్పనా, బా అందం చూసుకుంటున్నావా? ఆనందాలు లేనప్పుడు అందం గురించి ఎందుకురా, ఫేస్లో జ్యూస్ ఉండదు. బావా గుంటలు వస్తున్నాయి చూస్తున్నావా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, చూసా గుండెల్లో గుళ్ళు పెట్టి చూడు. ఏ ఒక్కరూ ఖాళీగా ఉండరు కదా. ఇంత స్కేర్ సిటీలో ఇంత రష్యన్లో మనకు ఒక అమ్మాయి పడుతుందని ఎలా రా అనుకుంటున్నాను. కష్టాన్ని కష్టంతోనే, వజ్రాన్ని వజ్రంతో అన్నట్టు టైము మనీ ఇస్తే చాలు బావా, ఆటోమేటిక్గా మనం వెనకాలే ఉంటుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే టైం ఉంది, మనీ లేదు. పోనీ నువ్వు ఆ రెస్టారెంట్కి వేస్తున్నావు కానీ ఏదో మంచి కలర్ఫుల్ రెస్టారెంట్కి అయితే బాగుంది. వెళ్ళి అక్కడ వాళ్ళతో చిట్చాట్ చేసి ఏదో ఒక రకంగా ఇచ్చేస్తే బాగుంటుంది. అన్నపూర్ణకి వెళ్దాం అంటే నువ్వు సుముఖత చూపించట్లే. మా జీటీ గారికి ఇప్పుడే ఫోన్ చేశా, ఉన్నవే డొక్కు డబ్బా మొబైల్ వాటిని ఇసిరి పాత దొబ్బుతున్నా. అదిగా నిరుద్యోగ లైఫ్లకి ఈగోలు ఉండకూడదు, అర్థమైందా? అది బావా, వచ్చే జన్మలో మనం పక్షులుగానో కుక్కలుగానో పుట్టేస్తే ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలాగా, ఫ్రీగా అవలీలగా ఎంత కావాలంటే అంత హ్యాపీగా లైఫ్ జీవించవచ్చు. అందాలు చాలా వేటి, ఇంకా కొత్తగా కావాలా? బాబా వాటే లైటింగ్ బావా. ఇలాంటి టైంలో ఒక మంచి కెమెరా దొరికితే ఉంటుంది, ఫోటో దాని అమ్మలా వస్తుంది. ఇంకేంటి బా చెప్పు. కమ్ ఆన్
స్పీకర్ మళ్ళీ ఒకసారి వెళ్ళిపోతాం ఏంటి పెద్దకి. అలా కదా కొత్త సీన్లు యాడ్ చేశారంట. ఓహో సీసీ కెమెరాలు కూడా పెట్టారు. హాయ్ తోక చూస్తే గుర్రంలా ఉంది, పొదుగు చూస్తే ఆవులా ఉంది. డైరీ కరెక్టే. ఇక్కడ ఏమైనా మనకి అదేంటారు ఎవడైనా అదేదో రీల్లో చూసాం కదా, శ్మశానంలో గంజాయి చేస్తాడు. అలాంటి సాగు ఇక్కడ ఏం ప్లాన్ చేయలేదు ఎవరు. ఇంకా ఇక్కడ అప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ కేక్ కటింగ్ జరిగేదా అంటే ఇక్కడ పొడుగు ఉండేవి కదా, ఈ పొడుగు మొక్కలు కదా మొదల్లాగా ఉండేవి, ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. సో అది సేమ్ అదే పోస్టర్లో ఉండేవాళ్ళు. ఇది అది హోటల్లో రిజర్వ్ బెంచ్ ఉంటాయి కదా, అలాగా ఇది నా టేబుల్ అని ఆ టేబుల్ అని. లంచ్కి అయితే ఇంటికి వెళ్ళేవాళ్ళం, అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అట్లా.